జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఈరోజు జరిగిన గురు పూజోత్సవాన్ని ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న పరిగి తాండూరు చేవెళ్ల శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి మనోహర్ రెడ్డి కాళే యాదయ్య ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ట్రైనింగ్ కలెక్టర్ ఉమాహారతి జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి ఉన్నతాధికారులు జిల్లా శాఖల అధికారులు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ తన సందేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మార్గదర్శకులు గురువులు. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తాడు, సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడే. దారిలో ఉండదు. సన్మానం పొందడానికి వస్తున్న వారికి తొగలేదు అక్కడ. మేడం మేడం మనందరి స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు, ఎమ్మెల్యేలు, మనందరి ప్రీత నేత తెలంగాణ శాసనసభ స్పీకర్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. అందరికీ మార్గదర్శకులు గురువులు. ఏ దేశ భవిష్యత్తును అయినా కూడా తరగతి గదులనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తాడు, ఓ సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తాడు, ఓ డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయులు. అందుకే గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం కలిగింది. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు ఉపాధ్యాయులు. శక్తిలో మీనే ఉంది. మరి ఇంతకుముందు మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి కారణం మన మీది కూడా ఉందని చెప్పేసి ప్రభావంగా తెలియజేస్తాను. ఎందుకంటే నేను నా ఎలక్షన్లో నేను చూసిన, నాతో పాటు చాలామంది టీచర్లు ఆహ్లాదితులు చేసిన నా విజయంలో ఆ చేసిన టీచర్లందరికీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరి అదేవిధంగా మీ ఆలోచనలు కానీ మీ మేధస్సులు కానీ ఇంకా మెరుగుపరుచుకొని ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్య ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చూస్తున్నారో ఆ విధంగా రాబోయే రోజులలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మీరిచ్చే విద్యా విధానంతో మన ప్రభుత్వ పాఠశాలల దిక్కు చూడడానికి చేయాలని చెప్పేసి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మొన్న త్రిసభ్య కమిటీ చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదువు మీద చాలా పెద్ద ఎత్తున అధ్యయనం జరుగుతున్నది. చాలా పెనుమార్పులు తీసుకొని రావాలని రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. హెల్త్, విద్య ఈ రెండింటిలో కూడా ప్రాధాన్యత చాలా పెద్ద ఎత్తున తీసుకురావాలి. విద్యను ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ పాఠశాలను తగ్గించి ప్రభుత్వ పాఠశాలను ఇంకా పెంచాలి, ఉద్యోగ అవకాశాలు కూడా ఇంకా కలిగించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మరి మరొకసారి జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా మీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.